హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఒక మంచి గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వము డ్వాక్రా మహిళలకు 5 లక్షల రూపాయలను 35% సబ్సిడీతో అయితే ఇవ్వబోతుందన్నమాట. అయితే ఇవి అందరికీ అయితే కాదండి, కేవలం కొంతమందికి మాత్రమే ఇవ్వబోతున్నారు. ఎవరికి ఇస్తారనేది ఈ వీడియోలో చెప్తాను. అలానే ప్రజెంట్ ఈ యొక్క 5 లక్షల రూపాయల లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే ఉత్తరాంధ్ర జిల్లాల వైపుకి అయితే ప్రారంభించబోతున్నారనమాట. అక్కడ కనుక సక్సెస్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ప్రతి పొదుపు సంఘానికి సంబంధించి ఈ యొక్క వెసులుబాటును కల్పిస్తామని చెప్తున్నారు. సో ఈ విధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి వచ్చేటువంటి లోన్స్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఈ టాపిక్ మీద ఒక చిన్న పీడిఎఫ్ అనేది రెడీ చేయడం జరిగిందనమాట. ఈ పీడిఎఫ్ని నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి స్క్రీన్ మీద అయితే చూడండి. సో మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి, ఓకేనా. సో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలను బలోపేతం అయితే చేస్తుంది ఆర్థికంగా. సో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకు మరో కొత్త అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నారండి. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే పొదుపు మహిళలకు చేపల పెంపకానికి సంబంధించి యూనిట్లు అయితే ఇవ్వబోతున్నారనమాట. ముఖ్యంగా కొరమేను చేపలను పెంచేదానికి ప్రాధాన్యత అయితే ఇవ్వబోతున్నారు. సో సొంత భూమి ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యత అయితే ఇస్తామని చెప్తున్నారనమాట. ఒక్కో యూనిట్కు 5 లక్షల రూపాయలు లోన్ అనేది ఉంటుంది. పిఎం ఈజీపీ ద్వారా, అంటే ప్రధాన మంత్రి ఈ యొక్క కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క పథకం ద్వారా 35% సబ్సిడీ కూడా అందిస్తాము. ఉచితంగా మెటీరియల్ అయితే అందిస్తాము. సో మహిళను లక్షాధికారులుగా చేయడమే లక్ష్యంతో ఈ యొక్క ముఖ్యమైన కార్యక్రమాన్ని డ్వాక్రాలో అయితే బలోపేతం చేస్తున్నామని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా చేపలు పెంపడానికి సంబంధించి, అంటే చేపల పెంపకానికి సంబంధించి అయితే ముఖ్యంగా సొంత భూమి కలిగినటువంటి మహిళలకు ఎక్కువ ప్రయారిటీ అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే ఇక్కడ చాలా క్లియర్గా అయితే ఉంది. మరికొంత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే తాజాగా పొదుపు సంఘాల మహిళలకు చేపల పెంపకం యూనిట్లను ఇవ్వాలని కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో ఇందులో భాగంగా ప్రతి జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని తొలి విడతలో చేపల పెంపకం పట్ల ఆసక్తి ఉన్నటువంటి పొదుపు మహిళలను గుర్తించి వారికి యూనిట్లు మంజూరును అయితే చేయబోతుంది అనమాట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ టైం అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారనమాట. అంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏవైతే మనకు గుంటూరు పై నుంచి శ్రీకాకుళం మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క కోనసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో కోస్తా తీర ప్రాంతాల్లో, సో వాటన్నిటికి కూడా ఈ యొక్క ప్రయారిటీ అయితే ఇవ్వబోతున్నారనమాట. అక్కడ విజయవంతం అయితే ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పొదుపు సంఘాలకు ఈ యొక్క కొరమైన పిల్లలు అనేటివి ఇచ్చి, సో వారి ద్వారానే వాటికి సంబంధించిన పెంపకానికి సంబంధించినటువంటి ఉచిత మెటీరియల్ కూడా ఇవ్వడంతో పాటు సో దానికి సంబంధించిన అవగాహన కల్పించే విధంగా ట్రైనింగ్స్ కూడా ఇస్తామని చెప్తున్నారనమాట. సో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ద్వారా అయితే 35% మీకు సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. అంటే 5 లక్షల రూపాయల లోన్తో పాటు ఇక్కడ మీకు సబ్సిడీ కూడా అందుతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. అంటే పూర్తి అమౌంట్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. దగ్గరగా సో 35% వరకు అయితే మీరు సబ్సిడీ రూపంలో మీకు కోత అయితే ఉంటుందన్నమాట. రిమైనింగ్ అమౌంట్ అనేది మనం పే చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఎక్కువగా ఇక్కడ ఎవరికి అవకాశం ఉంటుందంటే, ఒకవేళ రాష్ట్రం అంతటా కూడా ఈ యొక్క డ్వాక్రా మహిళలకు ఈ యొక్క యూనిట్లు అనేటివి ఇచ్చినట్లయితే, అంటే అందరికీ ఇవ్వరు. సో ఒక మండలానికి ఒక యూనిట్కి అయితే ఇస్తారనమాట. అంటే ఒక మండలంలో ఎగ్జాంపుల్కి ఒక 30-40 గ్రూపులు కనుక ఉన్నట్లయితే అందులో ఒక గ్రూప్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది కూడా ఆ గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సొంత భూమి కలిగినటువంటి వాళ్ళకి ప్రయారిటీ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ మీరు అదే చూసుకోవచ్చు అనమాట. పొదుపు సంఘాల్లో ఉండే మహిళలకు సొంత భూమి ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వనుందనమాట. ఒక్క యూనిట్కు తొలి విడతలో 5 లక్షల రూపాయలు అయితే మంజూరు చేయబోతున్నట్లు, ఆ చేపల పెంపకానికి సంబంధించినటువంటి చేప పిల్లలు దాదాపు 10,000 నుంచి 50,000 వరకు ఈ యొక్క పిల్లలను అయితే అందించడం జరుగుతుంది అనమాట. సో 3 నెలల పాటు కొరమైన చేప పెంపకానికి అవసరమైనటువంటి అన్ని ప్రోత్సాహకాలు అనేవి ప్రభుత్వం ద్వారా అయితే వస్తాయి. 35% సబ్సిడీగా కూడా ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక మహిళకు ఎకరా భూమి ఉన్నట్లయితే అందులో 10 నుంచి 20 సెంట్ల భూమిని కొరమైన చేపల పిల్లలకు సంబంధించి పెంపుకునే దానికి గోతులు అయితే తవ్వుకునే విధంగా, సో దానికి చేపల పిల్లల పెంపకానికి చేపల చెరువులు ఏవైతే ఉంటాయో వాటిని అనుగుణంగా మార్చుకున్నట్లయితే సో వారికి అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. సో నీటిని కూడా అందుబాటులో ఉంచుకోవాలని కూడా చెప్తున్నారు. ఇలా అన్ని వనరులు ఎవరికైతే ఉంటాయో, అంటే భూమి ఉండాలి, అదేవిధంగా ఆ భూమి కూడా ఈ చేపల పెంపకానికి సరైన విధంగా ఉండి వాటర్ ఫెసిలిటీ కనుక ఉండినట్లయితే
వారికి అవకాశం అయితే ఇస్తాము. 5,00,000 రూపాయలు లోన్ రూపంలో రావడంతో పాటు మీకు మెటీరియల్ ఏవైతే చేప పిల్లలు ఉన్నాయో ప్రభుత్వం తరపున 10,000 నుంచి 50,000 మధ్యలో అయితే చేప పిల్లలను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది పిల్లలను. ఓకేనా, మీరు జస్ట్ ఏంటంటే వాటిని పెంపాలన్నమాట. పెంచడము, వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క ఖర్చులు ఏవైతే ఉచిత మెటీరియల్ ద్వారా అంటే సో మీకు ఆ యొక్క ఆక్సిజన్ అందేదానికి సంబంధించి ఉన్నటువంటి ఈ యొక్క మిషన్స్ కానివ్వండి, అదేవిధంగా సో వీటికి మేతకి సంబంధించినటువంటి మెటీరియల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇస్తాము. సో ఇవి కేవలము పొదుపు మహిళలకు సంబంధించి మాత్రమే అవకాశం అనేది ఉంటుందని చెప్పి చెప్తున్నారనమాట. ప్రజెంట్ అయితే ఈ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో, ఈ యొక్క చేప పిల్లల పెంపకానికి సంబంధించినటువంటి ఈ స్కీమ్ ఏదైతే ఉందో, ఇది ప్రజెంట్ వచ్చేసి ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే మన యొక్క పై జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర జిల్లాలు, సో వాటి వైపుగా మాత్రమే ముందుగా అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుందని చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో వీలైనంత త్వరగా ఈ యొక్క యూనిట్కి సంబంధించి ఈ యొక్క 5,35,000 సబ్సిడీకి సంబంధించి మరికొంత సమాచారం రావచ్చు. సో నేను తప్పకుండా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడకపోవచ్చు, కొంతమందికి అయినా తెలుస్తుంది. అంటే డ్వాక్రాలో ఇలాంటి లోన్స్ కూడా వస్తున్నాయి అనే దాని మీద ఒక అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు నేను తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క లోన్స్ మీద, అదేవిధంగా ఆ లోన్స్కి సంబంధించి మీకు సబ్సిడీలు ఏమైనా ఉంటే అవి ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా వీడియో అనేది చేసే ప్రయత్నం చేస్తానండి. మీరు రెగ్యులర్గా మన ఛానల్ చూస్తున్నానండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మన ఛానల్లో పోస్ట్ అవుతూనే ఉంటాయన్నమాట. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే రేషన్ కార్డుల మీద కూడా వీడియోస్ అనేవి చేస్తున్నాను. సో ప్రతి అప్డేట్ కూడా మీకు ఉపయోగపడే విధంగా అయితే ఉంటుంది. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అయ్యేందుకు ట్రై చేయండి. ముఖ్యంగా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో ఎందుకు జాయిన్ అవ్వమంటున్నానంటే ఈ విధంగా ఏదైనా సమాచారం వచ్చినప్పుడు, ఓకేనా, సో ఈ విధంగా ఏదైనా సమాచారం వచ్చినప్పుడు సో వీడియో కంటే ముందుగా టెలిగ్రామ్ ఛానల్లోనే మెసేజ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. ఓకేనా, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ఉపయోగపడేటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో ముందు రోజుల్లో వస్తాయి. తప్పకుండా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్